అందరికీ వందనాలు. దేవుడి పట్ల మీ అందరికీ, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పిల్లలందరికీ దేవుడు దీవించబడాలి. దేవుడు దీవించాలి కాక. ఇవి నేను చెప్పిన సాక్ష్యము తండ్రి ఇప్పుడే నాకు చూపించారు. పరిశుద్ధాత్మ దేవుడు అలా పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇదిగో ఈ పరిశుద్ధాత్మను పొందుకుంటప్పటికి ఒక గంటలోని 9 నుంచి నేను 10 వరకు చేస్తున్నాను. అప్పుడిగో ఈయన దేవుడి సమాధి ఇది ముందు కనిపించింది. తర్వాత నాలో అదే అగ్నిలాగా ఒక మెరుపులాగా దేవుడు ఇప్పుడే చూపించాడు. అందుకే ఇది మాది సంఘం. ఈ సంఘము గోరి గాస్పెల్ చర్చ్. ఇది మా సంఘం అండి. దేవుడు ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని ఇప్పుడే చూపించారు. అందుకే మీకు కూడా చెప్తున్నాము. మీరు ప్రార్థన చేసిన మీ దేవుడు మిమ్మల్ని దీవించాలి. తండ్రి ఎంతో మేలు చేసిన దేవుడు అండి. అందుకే నమ్మలేని వారు ఎవరైతే ఉన్నారో, రక్షణ ఎవరైతే పొందుకోలేదో వాళ్ళు త్వరగా పొందుకోమని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు దేవుడే చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సాక్ష్యం చూపించారు దేవుడు. అలా ఒక మెరుపులాగా, ఒక అగ్నిలాగా తండ్రి మన చెప్తే మనల్ని ఎప్పుడు వదిలిపెట్టరు. ఎల్లరు కూడా మనతోనే ఉంటాడు దేవుడు. ఎందుకంటే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు పరిశుద్ధుల. ఇప్పుడు కళ త్వరగా వచ్చింది. ఇప్పుడే కళ్ళు మూస్తే దేవుడు ఆ కొండలు ఆయన ఎక్కడైతే ఆయన అనుచరులతోటి కూర్చొని ఆయన తనతో వాళ్ళతో మాట్లాడిన మాటలు అలాగే నాకు ఇప్పుడు స్పష్టంగా చూపించారు దేవుడు. 1వ వచనం 8 బూది అపొస్తలుల కార్యము అపొస్తలుగా మమ్మల్ని బూదిగంతం వరకు నిన్ను ఎంచుతాను అని దేవుడు బూదిగంతం వరకు సాక్షిగా ఉంచుతానని దేవుడు మాతో చెప్పి మాట్లాడారు. దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. అలాగే మీరు కూడా ఎవరైతే నమ్మకం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఎదురుగా మోకాలు వేసి మీరు ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన ఎంత ముఖ్యమో మోకాల ప్రార్థన అంతే ముఖ్యం. కానీ మీరు ఒక నమ్మకంగా, ఒక విశ్వాసంగా ఆయన నడవాలి అనుకుంటే నడిచి చూడండి. ఆయన ప్రేమను రుచి చూడాలనుకున్న వాళ్ళు అయితే సన్నిధికి వెళ్ళి తన ముంగట మీరు మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఆయన స్పష్టంగా మీతో మాట్లాడతారు. ఎప్పుడు లేని నాతో ఇలా చూపించారు దేవుడు. దేవుడికి మహిమ కలగాలి. తండ్రికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా దేవుళ్ళో ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయే దినాలు బాగా భయంకరమైన దినాలు. ఆయన రెక్కల చేత మనల్ని భద్రపరిచే దేవుడు. అందుకే తండ్రి కోసం చాలామందికి తెలియదు. అలాగని మనం ఎంతవరకు నడగలమో అంతవరకు కూడా ఒకరికి చెప్పేవాళ్ళ పెట్టేవాళ్ళ మమ్మల్ని నిలబెట్టిన దేవుడు ఆయన మనల్ని నిలబెడతాడు. మనం కూడా మన సాక్ష్యాలు ఎదుటి వారికి చెప్పి వారి ఆత్మలు రక్షించడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళకు కూడా మనం చెప్పేవాళ్ళ పెట్టేవాళ్ళ మనం ఉండాలి. అది ఎందుకంటే ఈ దేశం ఎంతో పాడైపోతుంది. దానికి కారణం నువ్వు నేను. అందుకే మనకు ప్రార్థన చేసి దేవా ఈ దేశం పాడైపోతుందయ్యా, దానికి కారణం నేనే, నువ్వు నేను అనుకొని ఆ దేవుడి దగ్గర మొరపెట్టాలి. ఆయన దగ్గరే మనం బాధ అన్ని కష్టాలు ఏదైనా దేవుడితో చెప్పుకోవాలి. మనుషులతో చెప్పినా తీర్చేవారు కాదు, ఆర్చేవారు కాదు. నా ఇష్టంలో మాత్రం నేను ఏ కష్టం వచ్చినా ఎంత ప్రాణాల మీదకి వచ్చినా దేవుడి దగ్గర మాత్రమే. ఆయనే మనకి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ దేవుడు, ఆత్మీయ తండ్రి అయినా ఆయన దగ్గర మనం మొరపెడితే ఆయన ఎప్పుడైనా సరే మనల్ని ఆనుకొనే ఉండే దేవుడు. ఆమె ఆనుకొనే ఉంటాడు, మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఒక బాధ వచ్చినా, ఒక దెబ్బ తగిలినా అదంతా చేసేది దేవుడు కాదు. నేను ఈ మధ్య తెలుసుకున్నాను. మీకు బాధ వచ్చినా ఏదొచ్చినా అది చేసేది దుష్టుడు. ఆ దుష్టుడు మనకి దేవుడి మీద నమ్మకం లేకుండా దేవుడు ఏం చేశాడులే, దేవుడే నీకు బాధించాడు, దేవుడే నీకు కొట్టాడు, దేవుడే నీకు ఇచ్చేసాడు, అది చేశాడు, దేవుడే చంపించాడు అని దేవుడి మీద నిందలు మోపేలాగా దుష్టుడు మనల్ని దూరిపోయి ఆయన మీద మనకి నమ్మకం లేకుండా చేస్తాడు. ఎందుకంటే వాడి రాజ్యం కట్టబడాలి. వాడితో మనం వెళ్ళిపోవడానికి వాడు మన నరకాన్ని లాగడానికి చూస్తాడు. చూడండి ఏమైనా బిడ్డలారా, మీకు ఇది ఒకటే చెప్తున్నాను. దేవుడి మీద విశ్వాసం కోల్పోకండి, నమ్మకాన్ని కోల్పోకండి. ఆయన మన రక్షకుడు. ఎన్ని అనంతాలు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన మనం ఎడవకూడదు. ఆయన మనల్ని విడవడు.
ఎడవడు ఎడబాయడు. దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యము మీ పాదాల చెందుకు దేవుడి పాదాల చెందుకు చేరుస్తున్నాను ఆశపడుతూ అందరూ దేవుడిని ఎంతో ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడికి తెలియని వాళ్ళందరికీ మనం ప్రార్థన చేసి వాళ్ళని రక్షించడానికి మన దేవుడి దగ్గర ప్రార్థన చేసి గురజాడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ చిన్న ప్రార్థన.